ఓకే, ఏముంది అందరూ చూడాలి. నేను మంత్రాలు ఏమి చేయను, తంత్రాలు కూడా ఏమి చేయను. కానీ యేసయ్య మన యేసు అద్భుతాలు చేసేవాడు. చేస్తాడో చేసే అద్భుతాలు. బయట భోజనాలు రెడీ చేయొచ్చు, 5 నిమిషాలే ముగించేస్తాం. మీరు మాట్లాడితే వెళ్ళిపోయి తాడు. సరే పిల్లలు, ఈ లోకంలో ఎన్నో రకాల మీకు కనబడేది చేస్తా, నేను చూపిస్తా. ఈ లోకంలో ఎన్నో రకాల భేదాలు ఉన్నాయి. చెప్పండి, ఈ లోకంలో ఎన్నో రకాల భేదాలు ఉన్నాయి. ఇంకో పొట్టి వాళ్ళని, పొట్టిగా ఉందా? కనపడుతుంది అందరికి. ఇంకొంచెం పొట్టిగా ఉన్నారని, ఇంకా బాగా పొడవాటి వాళ్ళని, ఉన్నాయి లేదు భేదాలు. ఇలా లావుగా ఉన్న వాళ్ళు, సన్నగా ఉన్న వాళ్ళు, ఎన్నో రకాల భేదాలు ఉన్నాయి. అందుకే ఈ లోకంలో ఎన్నో రకాల భేదాలతో మనుషులు లోకంలో ఉన్నారు పిల్లలు. అయితే యేసయ్య మాత్రము అందరినీ ప్రేమిస్తాడు. యేసయ్య కనుక చూడండి, పొట్టిగా ఉన్నా, ఇంకొంచెం పొట్టిగా ఉన్నా, బాగా పొడవుగా ఉన్నా, యేసయ్య దృష్టిలో మాత్రం అందరూ కూడా సమానమేనే కాదా? చెప్పండి పిల్లలు, సమానమా కాదా? మనమే కొంతమంది కొన్ని రకాలుగా ప్రేమిస్తాము, కొంతమందిని తక్కువగా ప్రేమిస్తాం, కొంతమంది ఎక్కువగా ప్రేమిస్తాం. కానీ యేసయ్య మాత్రము యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మనం ఎలాంటి ప్రేమను పొందుతామంటే, చూడండి, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మనం పొందేటువంటి ప్రేమ ఎంత అద్భుతమైందంటే, ఆయన అందరినీ కూడా యేసుప్రభువు వారు సమానంగా ప్రేమిస్తాడు. చూసారు పిల్లలు, యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య దృష్టిలో ఏమైపోయారు? అందరూ కూడా సమానమే. కనుక యేసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన అందరిని కూడా సమానంగా ప్రేమించేవాడు. కానీ ఈ లోకంలో మాత్రం పిల్లలు మనం చూసాం కదా, లోకములో ఎట్లా ఉంటుంది? లోకములో పొడవుగా, ఇంకొంచెం పొట్టిగా, ఇంకా పొట్టిగా ఉన్నారు. కానీ యేసయ్య దృష్టిలో ఏమైపోయారు? అందరూ కూడా చెప్పండి, లోకం దృష్టిలో ఎట్లా ఉన్నారు? లోకం దృష్టిలో పొట్టిగా ఉన్నారు. అంటే కొద్దిగా ప్రేమిస్తారు, ఇంకొంచెం ప్రేమిస్తారు. కానీ యేసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే, ఇలాంటి అందరిని కూడా ప్రభువారు, యేసు ప్రభువారు ఇలాంటి అందరిని కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు సమానమైన ప్రేమతో, చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనందరిని కూడా సమానముగా ప్రేమిస్తాడని చెప్పడానికి ఆయన యొక్క ప్రేమ మనకు, చూడండి, యేసయ్య దగ్గరకు వచ్చి అందరూ ఏమైపోయారు? సమానం. కాబట్టి దీంట్లో మనం ఏం నేర్చుకోవాలంటే, లోకంలో ఎన్నో భేదాలు ఉన్నాయి, కానీ యేసు దగ్గర ఏమి లేదు. చెప్పండి, యేసు దగ్గర ఏమి లేదు. యేసు దగ్గర భేదం లేదు. కనుక ఈ లోకంలో ఇలాంటి భేదాలు ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభువు అందరిని ప్రేమిస్తాడని చెప్పడానికి కనుక ఇదనమాట. ఇంకొకటి కూడా చేద్దాము, రెడీనా? ఇంకొకటి కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. పిల్లలు అందరూ చూడండి, చూస్తారా వద్దా? ఆకలి అవుతుందా? సరే చూడండి, ఇక్కడ ఎంతమంది యేసయ్య ఫోటోలు ఉన్నాయి? 3 ఉన్నాయా? వావ్, 3 ఉన్నాయిగా. 1 2 3 ఉన్నాయా లేదా? కానీ ఇప్పుడు ఆ 3 ఫోటోలు, యేసయ్య ఫోటో ఎక్కడెక్కడ ఏముందో మీరు చెప్పాలి. చెప్తారు పిల్లలు? చెప్తారా? యేసయ్య ఫోటో ఎక్కడెక్కడ ఉందో మీరు చెప్పాలి. ఓకేనా?
ఇప్పుడు దీంట్లో ఏసై ఫోటో చూసాం కదా, చూసామా లేదా? కాబట్టి చూడండి, ఈ ఏసై ఫోటో, ఇది కూడా ఏసై ఫోటోనే, తర్వాత ఇది కూడా ఏసై ఫోటో. ఇప్పుడు వీటిల్లో ఏసై ఫోటో ఎక్కడుందో చెప్పాలి. ఈ లాస్టా? ఓకే, ఇది కూడా ఓకే. చూడండి, అన్నీ కూడా ఏసై ఫోటో. దీంట్లో ఇప్పుడు ఎక్కడుంది చూసాం కదా, మూడిట్లు ఏసై ఫోటో ఉంది కదా. అర్థమైంది పిల్లలు? అర్థమైంది. దీంట్లో ఇప్పుడు ఏసై ఫోటో ఎక్కడుంది చెప్పమన్నా కదా, చెప్పండి. ఎక్కడుంది ఏసై ఫోటో? ఎక్కడుంది? ఇక్కడుందా? ఇక్కడ ఏసై ఫోటో. మళ్ళీ చూడండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. వీటిల్లో ఏసై ఫోటో పిల్లలు ఒకటి జాబ్ మర్చిపోయి మీకు. ఎన్ని ఏసై ఫోటోలు ఉన్నాయి? 3 ఏసై ఫోటోలు ఉన్నాయి. ఏసై ఫోటోలు 3 ఉన్నాయా? ఒకటి తీసేద్దాం. చెప్పండి పిల్లలు, ఏమన్నా ఇక్కడ 4 ఉన్నాయా? కార్డు పడిపోయింది. ఇది నెక్స్ట్ అక్షరం చెప్తాం, కొంచెం టైం పడుతుంది. ఓకేనా? చిన్న ప్రార్థన చేస్తాను, రండి. సాగుంటాం, మనం ఆకలి అవుతుంది. దీని మ్యాజిక్ వచ్చే సెక్షన్ లో మనం చూద్దాం. 2వ సెక్షన్ రండి. అందరూ రండి. అంగు వచ్చి ప్రార్థన చేస్తాడు. చూడ ప్రార్థన. ప్రార్థన 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 చేస్తున్నాం. రావట్లేగా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసుక్రీస్తు మా రక్షకుడా, నీ పదాలకు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి VBS లో మధ్యాహ్నంలో మా పిల్లలు నేర్చుకున్నటువంటి కథలు, డ్రాయింగ్ విషయంలో, అదే విధంగా మిగతా విషయాలు మీరు ఎంతో సహాయం చేస్తూ వచ్చినారు. దాసుల ద్వారా, నీ సేవకుల ద్వారా మీరు వినిపించినటువంటి ప్రతి మరి లెసన్ బట్టి ఏదైతే విన్నారో దాన్ని ప్రభావ దాచిపెట్టిన ప్రభావ మరి పోగొట్టకుండా సహాయం చేయండి. శత్రువు వచ్చి ఎత్తుకుని పోకుండా మీరే నిర్గతి చేయండి. ప్రభావ కృపించి బలపరిచి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా లంచ్ టైం జ్ఞాపకం చేసుకుని మిగతా సమయాన్ని కూడా దీవెనకరంగా చేసి చూపించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.